శబరిమల మహాపాదయాత్రను కరీంనగర్లోని అయ్యప్ప ఆలయం నుండి ప్రారంభించనున్నామని పాదయాత్ర నిర్వాహకులు గురుస్వామి గడప నాగరాజు అన్నారు. భగత్ నగర్లోని హరిహర క్షేత్రంలో గణపతి హోమం అనంతరం మంగళంపల్లి రాజేశ్వర శర్మచే ఇరుముడి కట్టుకుని అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర బృందం బయలుదేరుతుందని చెప్పారు. ఈ పాదయాత్రలో జగిత్యాల జిల్లా పొలాస, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా మంత్రి నుండి బయలుదేరిన స్వాములు భగత్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయానికి చేరుకుంటారని చెప్పారు. సుమారు 47 రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని శబరిమలకు చేరుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గడప నాగరాజుతో పాటు సంపత్, ముఖేష్, హరీష్, పవన్, రాకేష్, బిట్టు, గురువయ్య, స్వామి, దిలీప్, శ్రవణ్ కుమార్, హరినాథ్, రంజిత్, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. కరీంనగర్ టు శబరిమల మహాపాదయాత్ర రేపు ఉదయం 9 గంటలకు హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయ పట్టణం నుండి ఇరుముడి కట్టుకొని మరి 12 గంటలకు మహాపాదయాత్ర ప్రారంభమవుతుంది. గత శ్రీ స్వర్గీయ వేణుగోపాల గురుస్వామి ఆశీస్సులతో, అయ్యప్ప అనుగ్రహంతో, భక్తుల సహాయ సహకారంతో ఈ యొక్క మహాపాదయాత్ర సుమారుగా 24 సంవత్సరం నుండి మహాపాదయాత్ర పూర్తి చేసుకొని ఈ సంవత్సరం 25వ మహాపాదయాత్రకు ఇప్పుడు ప్రజెంట్ జగిత్యాల్, పెద్దపల్లి, మంత్రిని, గోదావరికని, మంచిర్యాల, మందమరికి వెళ్ళి ఈరోజు ఇక్కడ చేరుకున్నారు. వారు రేపు తిరిగి అయ్యప్ప స్వామి దేవాలయం చేరుకొని ఉదయం మహాపాదయాత్ర ప్రారంభమవుతుంది. ఈ పాదయాత్ర సుమారుగా 47 రోజులు రేపు ప్రారంభమై నవంబర్ 27 తారీఖు నాడు స్వామివారి దర్శనం అవుతుంది. 47 రోజులు సుమారు 1400 కిలోమీటర్ల మహాపాదయాత్ర. ఈ పాదయాత్రలో పాల్గొనేవారు అందరూ వివిధ జిల్లాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి సుమారుగా 120 మంది అయ్యప్ప భక్తులు ఈ పాదయాత్ర పాల్గొంటారు. స్వామి శరణమయ్యప్ప.